తక్కువ ఖర్చులో ఎక్కువ గోల్డ్. జూబ్లీ హిల్స్ నుంచి వైజాగ్ వరకు ముకుంద జ్యువెలర్స్ గోల్డ్ హంగామా. ఎస్ అండి. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్‌గా డొనాల్డ్ ట్రంప్ 45వ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు. 45థ్ ప్రెసిడెంట్ ఆఫ్ యూఎస్ సిన్స్ 1779 అమెరికా రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుండి ఈయన 45వ ప్రెసిడెంట్. కానీ ఈ 45 మంది ప్రెసిడెంట్‌లో ద గ్రేట్ ఫస్ట్ జార్జ్ వాషింగ్టన్ నుంచి, రూజ్వెల్ట్ నుంచి తర్వాత మనకు అబ్రహం లింకన్ ఇలా ద గ్రేటెస్ట్ ప్రెసిడెంట్‌లందరిలోకెల్లా ఈయన్ని పోలిస్తే ద వర్స్ట్ ఆఫ్ ది వర్స్ట్ ప్రెసిడెంట్‌గా అమెరికా చరిత్రలో ఈయనకి ఇప్పుడు ప్రజాదరణ తగ్గిపోయింది. సుమారు ఈయన ప్రజాదరణ 39% తగ్గిపోయింది ఒక సర్వే ప్రకారం. మైనస్‌కెళ్ళిపోయిందండి. మా ఆ! 39 ఇప్పుడు ఇరాన్ వార్ ప్రకటించిన తర్వాత అది ఇంకా రెడ్యూస్ అయిందనేది కూడా మనకు తెలుస్తుంది. ద వర్స్ట్ ఆఫ్ ది వర్స్ట్ ప్రెసిడెంట్ ఇన్ ద గ్రేట్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా డెమోక్రటిక్ హిస్టరీ అనమాట. అంతటి దారుణమైంది వచ్చేసింది. ఇప్పుడు అమెరికా అంతటా నో కింగ్స్ ప్రొటెస్ట్ జరుగుతుంది. మళ్ళా ఈ నో కింగ్స్ ప్రొటెస్ట్ అనేది అమెరికా డెమోక్రటిక్ చరిత్రలోనే అతి పెద్ద ప్రొటెస్ట్‌గా నిలిచిపోతుందంటండి. ఇది ఇంకా ద గ్రేట్ అమెరికాలో ఇంకా వరస్ట్ ప్రదర్శనలుగా నిలచబడిపోతున్నాయనమాట. ఎందుకంటే వరస్ట్ ప్రెసిడెంట్ ఉండడం వల్ల. ఏం జరుగుతుందంటే 1963లో సివిల్ రైట్స్ మూవ్‌మెంట్ జరిగింది. మార్టిన్ లూథర్ లూథర్ కింగ్ కింగ్. జూనియర్ సందర్భంలో. అది యూఎస్ హిస్టరీలో ఫస్ట్ గ్రేటెస్ట్ సివిల్ లిబర్టీస్ మూవ్‌మెంట్ అనమాట వాషింగ్టన్ డీసీలో. వర్ణ వివక్షకు యెస్ సంబంధించి. అండి. అదేంటంటే 'ఐ హావ్ ఎ డ్రీమ్' అనుకుంటూ ఒక స్పీచ్‌తో అది మొదలవుతుందనమాట. ఇప్పుడు ఒబామాతో ఒక అద్భుతం అయితే ఆవిష్కృతమైంది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చరిత్రలో. తర్వాత 1969లో వియత్నాం వార్‌కి ఎగెనిస్ట్‌గా ఇంకొక ప్రొటెస్ట్ జరిగింది, నిరసన జ్వాల. అది యూఎస్ హిస్టరీలో సెకండ్ హైయెస్ట్ అనమాట. ఇప్పుడు మూడోది జరుగుతుంది నో కింగ్స్ ప్రొటెస్ట్ అనేది. ఇది యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మాకు వద్దు అన్నట్టు జరుగుతుంది. ఇది ఎందుకు జరుగుతుందంటే ప్రస్తుతం ఈ మూవ్‌మెంట్ ఎలా ఉందంటే అక్రాస్ ది 50 స్టేట్స్ అమెరికాలో ఉన్న 50 రాష్ట్రాల్లో ఈ మూవ్‌మెంట్ జరుగుతుంది. దాంతో పాటు అమెరికాలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా కాన్సులేట్స్ అన్నిటి చోట్ల అమెరికన్స్ అందరూ కూడా ప్రొటెస్ట్ చేస్తున్నారు. అకార్డింగ్ టు వన్ సర్వే ఏంటంటే అరౌండ్ 10 మిలియన్ పీపుల్ అంటే 1,00,00,000 మంది అమెరికన్స్ ఈ ప్రదర్శనలో పాల్గొన్నట్టు మనకు తెలుస్తుంది. ఈ అమెరికాలో ఉన్న ఈస్ట్ కోస్ట్ నుంచి వెస్ట్ కోస్ట్ దాకా, నార్త్ నుంచి సౌత్ దాకా ఉన్న అన్ని సిటీలు, ఇప్పుడు నార్త్ ఈస్ట్‌లో ఉన్న ఈ బోస్టన్, ఫిలడెల్ఫియా, న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ, సౌత్‌లోకి వచ్చేటప్పటికి ఈ టెక్సాస్, ఫ్లోరిడా ప్రావిన్సుల దాకా, తర్వాత వెస్ట్‌లో చూసుకుంటే కాలిఫోర్నియా, శాన్ ఫ్రాన్సిస్కో, పోర్ట్‌ల్యాండ్ ఈ స్టేట్‌లన్నిటిలో కూడా జరుగుతుంది. మొత్తం మిడ్ అమెరికాలో కూడా జరుగుతుంది. 50 స్టేట్‌లో జరుగుతుంది. అంటే ఈ స్టేట్‌లో ట్రంప్‌కి తక్కువ మా ఈ వ్యతిరేకత ఉందని చెప్పడానికి వీలు లేకుండా జరుగుతుందనమాట. ఇది యూఎస్ హిస్టరీలోనే ద గ్రేటెస్ట్ ప్రొటెస్ట్ మూవ్‌మెంట్ జరుగుతుందంటండి. అంటే ఏంటి, డొనాల్డ్ ట్రంప్ పరిస్థితి ఎలా ఉందో చూడాలి. ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ 2025 జనవరిలో వచ్చి ఇప్పుడు 2026 మార్చ్ అంటే 12 సంవత్సరాల కాలం మాత్రమే ఆయన పూర్తి చేసుకున్నాడు. ఇంకా ఆల్మోస్ట్ 2 సంవత్సరాల 10 నెలల పాటు ఆయన అధికారంలో ఉండబోతున్నాడు. కానీ ఒక సంవత్సరానికే ఆయన మీద విరక్తి వచ్చేసింది యూఎస్ హిస్టరీలో. ఎందుకు ఈ ప్రొటెస్ట్ జరుగుతుందంటే వాళ్ళ డిమాండ్లు ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ఇరాన్ వారు, అదేవిధంగా దౌత్య విధానం, ఆయన ఫారిన్ పాలసీలో ఫ్లిప్ ఫ్లాప్స్ ఉండడం వల్ల అది ప్రధానంగా బాగోలేదని చెప్పడం. 2 అక్కడ టారిఫ్స్, యుఎస్ ఇప్పుడు ట్రంప్ టారిఫ్స్ అంటే ప్రపంచవ్యాప్తంగా గందరగోళం అయిపోయింది. యుఎస్‌ని ఒంటరి చేసేసింది. యుఎస్‌కి ద గ్రేట్ అమెరికా గ్రేట్ అగైన్ కాదండి, అమెరికా వీక్ ఫర్ ఎవర్ అన్నట్టు చేసేసిందనమాట. అదొకటి దారుణం రావడం. తర్వాత 3 అత్యంత ప్రధానమైందంటే ఇమిగ్రేషన్ లాస్. ఇప్పుడు మనకి H1B వీసాలు ఇవన్నీ క్యాన్సిల్ అయిపోవడం, ఇండియన్స్ కూడా అక్కడ బాధపడడం. ఇది మనకే కాదండి, ఈవెన్ అమెరికాకే గ్రేట్ లాస్ అనమాట. ఎందుకంటే అమెరికా గ్రేట్ ఎందుకు అయ్యిందంటే ప్రపంచంలో ఉన్న టాలెంట్ పూల్ అంతటిని అది అట్రాక్ట్ చేయడం వల్ల అది అయిందనమాట. ఇప్పుడు ఈ యొక్క వలసల మీద నిషేధాలు, అందరిని వివక్ష చూపడం వల్ల అమెరికాకే ఎక్కువ లాసు. దీనివల్ల ఎక్కువ వివక్షత అనేది అమెరికాలో జరుగుతుంది. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అమెరికా ఈజ్ ద వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ. అమెరికన్ కాన్స్టిట్యూషన్ అనేది ప్రపంచంలో చాలా కాన్స్టిట్యూషన్స్‌కి ఆదర్శం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కూడా కొన్ని విషయాలని అమెరికా కాన్స్టిట్యూషన్ స్టడీ చేసి అక్కడ నుంచి మనం కొన్ని తెచ్చుకున్నాం కూడా. సివిల్ లిబర్టీస్ అని, ప్రాథమిక హక్కులకు సంబంధించి ఇలాంటి విషయాలు. కాబట్టి అంత గ్రేటెస్ట్ కాన్స్టిట్యూషన్, అంత గ్రేటెస్ట్ డెమోక్రటిక్ కంట్రీలో ఈయన పరిపాలన అంతా అమెరికన్ కాంగ్రెస్‌ని బైపాస్ చేసి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ద్వారా జరుగుతుందనమాట. అమెరికన్ చరిత్రలోనే ఎక్కువ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఇచ్చాడు. ఆయనే చెప్తున్నాడు, నాకు ఐ యామ్ ది గ్రేట్
నేనే అల్టిమేట్ అథారిటీ. టారిఫ్స్ విషయంలో కూడా సుప్రీంకోర్టు ముట్టికాయలు చేసింది యెస్ కదా! అండి. టారిఫ్స్‌ని అమెరికా సుప్రీంకోర్ట్ కొట్టాడు. ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఆయన ముందుకెళ్ళిపోవడం, ఇవన్నీ ఉన్నప్పుడు కూడా అక్కడ వెనిజులాలో ఆ ప్రెసిడెంట్‌ని అరెస్ట్ చేసి తీసుకురావడం, తర్వాత యూఎస్ ఇప్పుడు ఇరాన్ మీద యుద్ధం చేయడం, ప్రపంచమంతా అల్లకల్లోలం అవ్వడం. ఫస్ట్ టైమ్ అమెరికా చరిత్రలో అంటే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా అనేది సూపర్ పవర్ అనమాట. తిరుగులేని శక్తి. కానీ ఈ తిరుగులేని శక్తి 1945 తర్వాత మొట్టమొదటి ఒక రకంగా చెప్పాలంటే 1918 మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత మొట్టమొదటిగా 100 సంవత్సరాల్లో ఒంటరిదయిపోయింది ఏకాకి. ద గ్రేట్ బ్రిటన్ ఏంటంటే ఎప్పుడూ కూడా యూఎస్‌కి ఎక్కడ ప్రతి యుద్ధంలో సపోర్ట్ చేస్తాయి. ఇప్పుడు అదే సపోర్ట్ చేయలేదంటే ఎంటైర్ ట్రాన్స్ అట్లాంటిక్ పార్ట్నర్‌షిప్ అని ఒకటుంటది నాటోది. అదంతా విచ్ఛిన్నమైపోవడం. అమెరికాకి అసలు ఎయిర్ స్పేసే క్లోజ్ చేసింది స్పెయిన్, ఇటలీ అనమాట. అంటే అమెరికా అంత వరస్ట్ నేషన్‌గా నిలిచిపోయిందనమాట. ఎందుకంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ ది డొనాల్డ్ ట్రంప్ డిప్లొమాటిక్ అఫైర్స్ అండి. కాబట్టి అమెరికన్ ప్రజలందరూ ఆయన్ని అసహ్యించుకుంటున్నారన్నమాట. ఈయన మాకు వద్దు అని ప్రకటిస్తున్నారన్నమాట. అంతటి విప్లవం జరిగిద్దని ఎవరు ఊహించలేదు. ఇప్పుడు ఆయన రిపబ్లికన్ పార్టీ రెండోసారి అధ్యక్షుడు రావడం. ఇంకొక డిమాండ్ ఏంటంటే ఎప్‌స్టీన్ ఫైల్స్. అసలు అమెరికా చరిత్రలో ఏ ప్రెసిడెంట్‌కి కూడా ఇంతటి దారుణమైన అపవాదులు రాలేదు. అలిగేషన్స్ రాలేదు. ఎప్‌స్టీన్ ఫైల్స్ అనేది ప్రపంచానికే అది ఒక మానవ చరిత్రలోనే ఒక దారుణమైన ఒక విషయంగా నిలిచిపోతుంది. అందులో ప్రధానమైన నిందితుడిగా ప్రస్తుత అమెరికన్ ప్రెసిడెంట్ ఉండడం. ఇలా చూస్తే ఈ విధంగా చూడాలంటే 1974 ఇప్పుడు 1998లో అప్పుడు బిల్ గేట్స్‌కి ఇప్పుడు బిల్ క్లింటన్‌కి, మోనికా లెవిన్స్కీతో ఒక అక్రమ సంబంధం ఉందంటేనే ఇంపీచ్‌మెంట్ తీర్మానం ప్రవేశపెట్టారు. అదేదో వీగిపోయింది. అంటే బిల్ క్లింటన్ పరిస్థితి ఎలా ఉందో చూడండి. అసలు మోనికా లెవిన్స్‌కి ఒక అక్రమ సంబంధం, ఒక ఇల్లీగల్ రిలేషన్‌షిప్ అది. ఫ్యామిలీకి అక్కడ కూడా ఫ్యామిలీ వ్యవస్థ ఉంటది ఒక రకంగా పక్కన పెట్టి. మరి ఎప్‌స్టీన్ ఫైల్స్ అనేది చాలా చాలా దారుణం. ఒక లైంగిక వేధింపులు ఒక మైనర్ బాలికల మీద ఈయనే చేసినట్టు ఒక ఒక వుమెన్ సాక్ష్యం చెప్పడం ఎఫ్‌బీఐకి అనేది పెద్ద సంచలనంగా నిలిచిపోయిందనమాట. అంటే ఈయన అక్కడ మెయిల్స్ ఉండడం, కొన్ని వందల పేజీలు ఈయన ఉండడం, ఎప్‌స్టీన్ ఐలాండ్‌కి అది సీక్రెట్ ఐలాండ్‌కి వెళ్ళడం, ఆయనతో సంబంధాలు ఉండడం, ఇవన్నీ ఒక వ్యాపార సామ్రాజ్యాధినేతగా ఈయన ఉండడం వల్ల ఇప్పుడు ఈయనకి అతిపెద్ద అడ్డంకి ఏంటంటే ఇది. ఈ విషయం మీద ఇప్పుడు ఫారిన్ పాలసీ మీద, టారిఫ్స్ విధాల మీద ఇంపీచ్‌మెంట్ ప్రవేశపెట్టే అవకాశం అక్కడ అమెరికన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం లేదనమాట. ఎందుకంటే అకార్డింగ్ టు అమెరికన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 2 తర్వాత సెక్షన్ 4 ప్రకారం ఏంటంటే యూఎస్ ప్రెసిడెంట్ మీద ఇలాంటి మిస్‌బిహేవియరు, మిస్‌డీడ్స్ ఆరోపణలు వచ్చినప్పుడు మాత్రమే ఇంపీచ్‌మెంట్ ఉంటది. కాబట్టి యూఎస్ సెనేట్‌లో అంటే యూఎస్ సెనేట్, యూఎస్ రిప్రజెంటేటివ్ అంటే అమెరికన్ కాంగ్రెస్‌లో ఆయన మీద ఇంపీచ్‌మెంట్ పెట్టి అధికారం నుంచి పదవీచ్యుతి చేయాలంటే ఇప్పుడు ఈ ఎప్‌స్టీన్ ఫైల్స్ ఆరోపణ సరిపోతుందనమాట. అప్పుడు మోనికా లెవిన్స్కీ, బిల్ క్లింటన్ మీద పెట్టినట్టు. కాబట్టి ఈ ఇంపీచ్‌మెంట్ అమెరికన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 2 ప్రకారం ప్రవేశపెడితే యూఎస్ రిప్రజెంటేటివ్స్‌లో యూఎస్ రిప్రజెంటేటివ్స్, యూఎస్ సెనేట్. యూఎస్ రిప్రజెంటేటివ్‌లో సింపుల్ మెజారిటీ, యూఎస్ సెనేట్‌లో 2/3 మెజారిటీ రావాలన్నమాట ఆయన తొలగిస్తున్నట్టు. కాబట్టి ఇప్పుడు ఇంపీచ్‌మెంట్ ఆల్రెడీ డిస్కషన్ జరుగుతుంది. ఇంపీచ్‌మెంట్ పెట్టేస్తే యూఎస్ రిప్రజెంటేటివ్‌లు ఈజీగా సింపుల్ మెజారిటీ వచ్చేస్తదండి. కానీ ఈ సెనేట్‌లో కూడా 2/3 మెజారిటీ కూడా వచ్చే అవకాశాలున్నాయి. ఎందుకంటే డెమోక్రాట్స్ అక్కడ సగం సగం ఉన్నారు. డెమోక్రాట్స్ పూర్తిగా ఈయనకి వ్యతిరేకం అపోజిషన్ పార్టీ. తర్వాత ఈవెన్ రిపబ్లికన్ పార్టీలో కూడా ఈయన మీద తీవ్రమైన వ్యతిరేకత ఉండడమే అవును. ఇక్కడ చాలా సంచలనం నెలకొల్పుతుంది. ఎందుకంటే రిపబ్లికన్ పార్టీలో కూడా ఈయనంటే వ్యతిరేకత ఆల్రెడీ వచ్చేసిందనమాట. అందువల్ల ఏంటంటే ఇంపీచ్‌మెంట్ పెడితే మాత్రం ఈయన రిమూవ్ అయిపోతారు. ఇలాంటిది ఇప్పటివరకు అమెరికా చరిత్రలో ఏంటంటే 1868లో ఒక ఇంపీచ్‌మెంట్ వీగిపోయింది. తర్వాత 1974లో నిక్సన్ మీద ప్రవేశపెడితే అది పాస్ అయ్యే సందర్భంలో ఆయనే రిజైన్ చేయడం జరిగింది నిక్సన్ 1974లో. కాబట్టి అది కూడా అవ్వలేదు. తర్వాత ఇదే ట్రంప్ మీద మొదటి పరిపాలనా కాలంలో 2 సార్లు పెట్టబోయారన్నమాట. కానీ ఇది మూడవ ఇంపీచ్‌మెంట్. ఇది 100కి 100% ఇంపీచ్‌మెంట్ ఈయన ప్రవేశపెడితే ఈయన పాస్ అయ్యి ఈయన పదవీచ్యుతి అయ్యే అవకాశం యూఎస్‌లో కనిపిస్తుంది. ఎందుకంటే యూఎస్‌లో పదవీచ్యుత్తు అవ్వడం అనేది చాలా చాలా ఈజీ అనమాట. ఎందుకంటే అమెరికన్ కాన్స్టిట్యూషన్ ఇక్కడ ఒకటి చెప్పుకోవాలి. ఇప్పుడు ఇండియాలో మనం ప్రజాస్వామ్యం చూస్తాం, రాజ్యాంగాన్ని చూస్తాం. మన భారతదేశంలో ఎంతటి దారుణాలున్నా రాజ్యాంగ వ్యవస్థ ప్రధానం. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టినా రాజ్యాంగం తట్టుకోగలిగింది. సుప్రీంకోర్టు పార్లమెంట్‌కి మొదటి స్వతంత్రం వచ్చిన మొదటి 25 సంవత్సరాలు ఎన్నో యుద్ధాల కింద ఎన్నో తీర్పులు అవి జరిగితే కేశవానంది భారతి కేసుతో అది పక్కకు పెట్టగలిగింది సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా. అది రాజ్యాంగ వ్యవస్థ. అద్భుతమైన రాజ్యాంగ వ్యవస్థ ఉంటది. మన డెవలపింగ్ కంట్రీలోనే. మరి అమెరికా ది గ్రేటెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ. ప్రపంచ డెమోక్రసీస్‌కి అది ఆదర్శం అండి. మరి అలాంటి గ్రేటెస్ట్ కాన్స్టిట్యూషను, గ్రేటెస్ట్ డెమోక్రటిక్ హిస్టరీలో
ట్రంప్‌ని వదిలించుకోవడం అనేది అమెరికాకి పెద్ద కష్టమేమీ కాదు. మరి ట్రంప్ పదవి ఇప్పుడు ఇంపీచ్‌మెంట్ పెట్టకుండా రిజైన్ చేసే అవకాశాలు కూడా మనకి పుష్కలంగా కనిపిస్తున్నాయండి. హ్మ్. అదేంటంటే ఇప్పుడు మిడ్ టర్మ్ ఎలక్షన్ ఒకటి జరగబోతుంది నవంబర్‌లో. అవును. ఈ మిడ్ టర్మ్ ఎలక్షన్స్‌లో పొరపాటున ఆయనకి పార్టీకి రిపబ్లికన్ పార్టీకి వ్యతిరేకత బాగా వచ్చే అవకాశం ఉంది కూడా. ప్రస్తుతం సర్వేలు చూస్తుంటే, ఈ నో ప్రొటెస్ట్ మూవ్‌మెంట్లు చూస్తుంటే, అంతకుముందు ఎలక్షన్‌లో కూడా రాకపోవడం, రీసెంట్‌గా న్యూయార్క్ మేయర్‌షిప్‌ని కోల్పోవడం ఈ పార్టీ, ఇదంతా చూస్తుంటే ఈ పార్టీ గ్యారంటీ రివర్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇది రివర్స్ వస్తే నవంబర్‌లో ఆయన రిజైన్ చేసే అవకాశాలున్నాయి. అదొకటి. రెండోదేంటంటే ఇప్పుడు యూఎస్‌లో ఇంపీచ్‌మెంట్ అమెరికన్ కాంగ్రెస్‌లో ఇంపీచ్‌మెంట్ ప్రవేశపెట్టేస్తే, ఇంపీచ్‌మెంట్ పాస్ అయ్యే అవకాశాలున్నాయి. కాబట్టి ఈయన నిక్సన్ రిజైన్ చేసినట్టు 1979, 74లోగా ఈయన ముందే రిజైన్ చేసే అవకాశాలున్నాయి. ఇది ప్రస్తుత పరిస్థితిలో చూస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ఇరాన్ యుద్ధంలో కూడా అమెరికా ఆల్మోస్ట్ ఓటమి చెందినట్టే. ఎందుకంటే విజయం అనేది అమెరికాకి రాదు. ఎందుకంటే అమెరికా సూపర్ పవర్ అది ఎకనామికల్లీ, పొలిటికల్లీ, కల్చరల్‌గా. కాబట్టి అలాంటి సూపర్ పవర్ యుద్ధానికెళ్తే గెలిచి తీరాల్సిన యుద్ధంలో, అది కూడా వెస్ట్ ఏషియా చాలా క్రూషియల్ ఏరియా అనమాట. అమెరికన్ ఫారెన్ పాలిసీ, అమెరికా ప్రపంచ డామినెన్స్‌కి పెట్రోలియం రీసోర్స్ రీజన్‌లో చాలా క్లియర్‌గా ఉండాలన్నమాట. కానీ ఆయన చేసిన తప్పు వల్ల ఈరోజు ఇరాన్‌ది గెలుపొచ్చేసింది. అమెరికా ఓటమి అంచునుంది. ఇప్పుడు ఈ ఓటమి అంచు వల్ల ఆయన ప్రజాదరణ మొత్తం మీరన్నట్టు మొత్తం తగ్గిపోయిందండి. కాబట్టి అక్కడ కూడా ఆ విషయంలో కూడా ఆయన రిజైన్ చేసే అవకాశాలుంది. ఎందుకంటే యూఎస్ క్యాబినెట్‌లోనే ఆయనకి జేడీ వ్యాన్స్ అడ్డం తిరిగినట్టు తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఇప్పుడు పార్టీ ఈయన పొలిటికల్ పార్టీ అయిన రిపబ్లికన్ పార్టీ కూడా ఈయన్ని వదిలించుకుంటే కానీ ఆ పార్టీ సర్వైవల్ అయ్యేటట్టు లేదు. కాబట్టి జేడీ వ్యాన్స్‌కి ఆల్మోస్ట్ పార్టీలో సపోర్ట్ ఉన్నట్టు తెలుస్తుంది. కాబట్టి జేడీ వ్యాన్స్ ఇప్పుడు వైస్ ప్రెసిడెంటు ఆయనకి అడ్డం తిరుగుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇరాన్ వారు వద్దని ఫస్ట్ నుంచి ఆయన నిలబడినట్టు తెలుస్తుంది. అంటే జేడీ వ్యాన్స్ రూపంలో ఇప్పుడు రిపబ్లికన్ పార్టీని బ్రతికించడం. ఎందుకంటే ఇప్పుడు ఈయన ఇంపీచ్ అవుతే ఆల్మోస్ట్ యూఎస్ కాన్స్టిట్యూషన్ ప్రకారం కొత్తగా ఎలక్షన్ జరిగింది. కానీ అధ్యక్షుడు రిజైన్ చేసేస్తే, ఇప్పుడు అకార్డింగ్ టు యూఎస్ కాన్స్టిట్యూషన్ ప్రకారం యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తనకు తాను రిజైన్ చేసేస్తే తర్వాత మాత్రం ఎలక్షన్ జరగదు. అక్కడ ఆల్రెడీ ఉన్న ఉపాధ్యక్షుడు, అంటే ఉపరాష్ట్రపతి, మన దేశంలో పోల్చినట్టు ఉపరాష్ట్రపతి, ఆయన ఉపాధ్యక్షుడైన జేడీ వ్యాన్స్ ప్రెసిడెంట్ అయిపోతారు మిగిలిన కాలానికి. కాబట్టి వచ్చే 2 సంవత్సరాల 8 నెలల 10 నెలల కాలానికి జేడీ వ్యాన్స్‌ని ప్రెసిడెంట్ చేస్తారన్నమాట. ఆయన రిజైన్ చేస్తే. మళ్ళీ ఇంపీచ్‌మెంట్ అవుతే మొత్తం రిపబ్లికన్ పార్టీకే ఘోరమైన అవమానం. 2, 3 టర్మ్‌లు అది అధికారంలోకి వచ్చే అవకాశం కూడా ఉండదన్నమాట. కాబట్టి ఈయన ఇంపీచ్‌మెంట్ అయ్యే అవకాశాలు ప్రపోజల్ వస్తే మాత్రం ఈయన రిపబ్లికన్ పార్టీ తన సొంత పార్టీయే ఈయన మీద తిరుగుబాటు ప్రకటించి రిజైన్ చేయమని ఒత్తిడి తెస్తే ఆయనకి ఇంకొక మార్గం ఉండదు. ఆయన రిజైన్ చేయవలసి వస్తే జేడీ వ్యాన్స్ ప్రెసిడెంట్ అవుతారు అకార్డింగ్ టు ది యూఎస్ కాన్స్టిట్యూషన్. అదే ఇండియాలో అయితే మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రిజైన్ చేస్తే వెంటనే ఎలక్షన్స్ ఉంటాయి. కానీ యూఎస్ ప్రకారం ఏంటంటే పదవిలో ఉండగా అధ్యక్షుడు చనిపోయినా, అసాసినేషన్ అయినా, తనకు తాను రిజైన్ చేసినా వెంటనే మిగిలిన కాలానికి ఉపాధ్యక్షుడు అధ్యక్షుడిగా పనిచేస్తాడనమాట. కాబట్టి రిపబ్లికన్ పార్టీ అధికారంలో ఉంటుంది. రిపబ్లికన్ పార్టీని రికవర్ అవుద్ది. మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ని రిజైన్ చేయమని ఆ సొంత పార్టీ అడిగే అవకాశాలు ఉన్నాయి. ఆయన కూడా మిడ్ టర్మ్ ఎలక్షన్ మ్యాక్సిమం ఉంటే మిడ్ టర్మ్ ఎలక్షన్ తర్వాత ఆయన ఓడిపోతే మాత్రం ఆ పార్టీ ఆయన రిజైన్ చేసే అవకాశాలున్నాయి. ఆయన కూడా చాలా ఏజ్ 70 దాటిపోయి ఉంది. హెల్త్ కూడా కండిషన్స్ బాలేదు. కాబట్టి హెల్త్ గ్రౌండ్స్ ఏదోటి చెప్పి ఆయన రిజైన్ చేసే అవకాశాలే ఇప్పుడు అమెరికాలో పుష్కలంగా మనకు కనిపిస్తుంది. ఎంజీ రావు గారు, ఇప్పుడు ఒకవైపు ఈ పశ్చిమేసియా యుద్ధానికి సంబంధించి ట్రంప్ విరామాన్ని పొడిగిస్తూనే మరోవైపు ఇరాన్ మీద దాడులు కొనసాగిస్తున్నాడు. ఎక్కడికక్కడే ప్రతి దాడులు కొనసాగుతూ ఉన్నాయి. మరోపక్క ఈ హర్మూజ్ విషయంలో నాటో సభ్య దేశాలు సపోర్ట్ చేయకపోవడం వల్ల మీరు చూసుకోండి, హర్మూజ్ విషయంలో నేను రాను అనేది ట్రంప్ చెప్తున్నట్టు కొంత వార్తలు వస్తున్నాయి. అమెరికాకు సంబంధించిన మీడియా ఏజెన్సీలే చెప్తున్నాయి. అంటే ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో మెల్లగా ట్రంప్ యుద్ధం నుంచి బయటికి వెళ్ళిపోయే ఎగ్జిట్ స్ట్రాటజీ ఏదైనా కనిపిస్తుందా? ఇరాన్ గెలుపుగా మనం భావించాలా? అంటే ఇప్పుడు యుద్ధం ఫిబ్రవరి 28వ తారీఖున అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం మొదలయ్యి నెల రోజులు కంప్లీట్ అయిపోయింది. నెల రోజులు కంప్లీట్ అయ్యేటప్పటికి ట్రంప్ ఎన్నిసార్లు మాట్లాడాడంటే, మొదటి వారం రోజుల్లోనే ఇంకా ఎట్టి పరిస్థితుల్లో పీస్ ఎండ్ అయిపోతుంది, ఇరాన్ నాశనం చేసేసానని. పీస్ ఇంకా త్వరలో యుద్ధం ఎండ్ అయిందని ఫస్ట్ వారంలో ప్రకటించడం జరిగింది. మళ్ళా వారం రోజుల తర్వాత మళ్ళీ యుద్ధం ఇంకా అస్సలు ఆగదు, 6 నెలలైన దీర్ఘకాలిక యుద్ధం అని చెప్పాడు. తర్వాత మళ్ళీ వచ్చేసి
నేను యుద్ధాన్ని ముగించేస్తున్నా, హర్ముజ్ స్ట్రైట్ ఇరాన్ పీస్ డిస్కషన్‌కి వచ్చేసిందని ఒకసారి చెప్పాడు. కానీ ఇరాన్ తిరస్కరించి నేను దీర్ఘకాలిక యుద్ధం అని చెప్పింది. తర్వాత హర్ముజ్ స్ట్రైట్ నేను ఎట్టి పరిస్థితిలో ఓపెన్ చేస్తాను. అన్ని దేశాలు కలిసి రండి. హర్ముజ్ స్ట్రైట్ కోసం కెర్గ్ ఐలాండో, కేష్మ్ ఐలాండ్ నేను ఆక్యుపై చేసుకుంటూ మెరైన్స్ అని, ట్రిపోలి నౌకలని అక్కడ దింపడం జరిగింది. కానీ ఇప్పుడు రీసెంట్‌గా ఏం చెప్తున్నాడు, ఇప్పటికిప్పుడు ఆయన మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ వైట్ హౌస్‌లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి హర్ముజ్ స్ట్రైట్ ఓపెన్ చేసే బాధ్యత నాది కాదు. హర్ముజ్ స్ట్రైట్ ఓపెన్ అవ్వకుండా ఆయిల్‌కి ఎవరైనా ఇబ్బంది పడితే ముఖ్యంగా బ్రిటన్, వేరే దేశాలు, యూరోపియన్ దేశాలు మీరెళ్ళి హర్ముజ్ స్ట్రైట్ నుంచి తెచ్చుకోండి. లేదా నా దగ్గర ఆయిల్ కొనండి. హర్ముజ్ స్ట్రైట్ ఓపెన్ చేసే బాధ్యత నాది కాదు. తర్వాత యుద్ధంలో ఇరాన్ యుద్ధానికి సంబంధించి ఇరాన్‌లో నేను అన్ని మిలిటరీ టార్గెట్లు అన్నీ ఢీకొనేసాను. 11,000 టార్గెట్లను కొట్టేశాను. ఆల్మోస్ట్ అందరిని నేతలను చంపేశాను. ఇంక ఇరాన్‌లో నాకు అటాక్ చేయడానికి ఏం లేదు. ఆల్మోస్ట్ ఒక వారంలో యుద్ధాన్ని ముగించేస్తున్నానని ప్రకటించడం జరిగింది. ఏంటి అంటే ఇది ఒక పెద్ద విప్లవాత్మకమైన మార్పు ఈయనలో ట్రంప్‌లో అని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు మనం పరిశీలిస్తే ఎందుకైనా మాట మారుస్తున్నాడా? లేకపోతే ఇప్పుడు ఆల్రెడీ యూఎస్ ఆర్మీని అక్కడ ఇంకో 10,000 అక్కడ ఉన్న 50,000, 60,000 మంది యూఎస్ ఆర్మీని మోహరించాడు, నౌకలను మోహరించాడు. లేకపోతే ఇలాగని మళ్ళీ హర్ముజ్‌ని అటాక్ చేస్తాడంటే ఇరాన్ ఏ విధంగా ఉందంటే అసలు ట్రంప్ అక్కడి నుంచి మొత్తం ఉపసంహరణ చేస్తే గానీ అమెరికాని మేము నమ్మము. అసలు అమెరికా ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ మధ్య జీరో టాలరెన్స్, జీరో ట్రస్ట్, అసలు నమ్మకమే లేదు. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడి మాట మేము ఎప్పుడూ నమ్మని ఇరాన్ అన్నిటికీ సంసిద్ధమై ఉంది. కానీ ఇక్కడ హర్ముజ్ స్ట్రైట్‌ని అటాక్ చేస్తాడా లేదా? అంటే భూతల దాడులు ట్రంప్ చేస్తాడా లేదంటే ఇప్పుడు ప్రస్తుతం చూస్తే ఏంటంటే నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్‌లో డొనాల్డ్ ట్రంప్ చెప్పింది మనం నిజమే అనుకోవచ్చు. అంటే ఏంటి, హర్ముజ్ ఆపరేషన్ ఇంకా ఆయన డిస్కంటిన్యూ చేశాడు. ఇంక ఎట్టి పరిస్థితిలో అమెరికన్ ఆర్మీతో భూతల దాడులు హర్ముజ్ స్ట్రైట్ జోలికి వెళ్ళడనేది మనకు తెలుస్తుంది. ఒకటి ఎందుకనేది నేను చెప్తానండి వివరణ. రెండోది ఏంటంటే ఇక ఆల్మోస్ట్ ఈ యుద్ధం ముగింపుకు వచ్చిందని చెప్పొచ్చు. అంటే అమెరికా అక్కడ నుంచి పలాయనం చిత్తగిస్తుంది. అంటే అమెరికా తాను అనుకున్న లక్ష్యాలు సిద్ధించకుండానే, ఇరాన్ని నాశనం చేయకుండానే, ఇరాన్ అణు కార్యక్రమాన్ని ఆపకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోతుందనేది మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే ఇరాను అద్భుతమైన దీర్ఘకాలిక యుద్ధం చేసే స్థితిలో ఉంది. మరి ఎందుకు యుఎస్ ప్రెసిడెంట్‌లో ఇంత మార్పు? ఎందుకు హర్ముజ్ స్ట్రైట్ జోలికి వెళ్ళడం లేదంటే ఇప్పుడు అమెరికన్ డిఫెన్స్ పెంటగాన్ ప్రకారం ఏంటంటే హర్ముజ్ స్ట్రైట్ భూతల దాడులు జోలికెళ్తే ఆల్మోస్ట్ ఈ యుద్ధం ఇంకొక నెల పాటు ఉండొచ్చు. నెల పాటు ఉంటే యూఎస్‌లో కొన్ని వేల మంది యూఎస్ ఆర్మీ చనిపోయే అవకాశం ఉంది. ఇది ఆల్రెడీ అమెరికాలో ప్రజలంతా ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్‌ని తిరస్కరిస్తున్నారు. మొత్తం ఈవెన్ యూఎస్ క్యాబినెట్, వార్ క్యాబినెట్‌లో కూడా ఈయన మీద వ్యతిరేకత ఉంది జేడీ వ్యాన్స్ రూపంలో. ప్రజాదరణ లేదు. ఒకవేళ ఇరాన్‌లో గెలిచినా ఈయన ఏమైనా రికవర్ అవుతాడంటే రికవర్ అయ్యే అవకాశం లేదు. నెల రోజు హర్ముజ్ ఆపరేషన్‌లో వేల మంది అమెరికా సైన్యం ఒక్కొక్క శవం వెళ్తుంటే ఆయన ముందే ఇంపీచ్‌మెంట్ పెట్టే అవకాశం ఉంది. ఈ నో కింగ్స్ ప్రొటెస్ట్ అనేది ఇంకా అమెరికాలో తీవ్ర ఉద్రిక్తత అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి హర్ముజ్ స్ట్రైట్ ఆపరేషన్ చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈయనకి పరిస్థితి అనుకూలంగా లేదు. యుఎస్ ఆర్మీ కూడా, పెంటగాన్ కూడా ఈయన వ్యతిరేకిస్తున్నట్టు మనకు అక్కడ అవగతం అయిపోతుంది. ఎందుకంటే ఒక మ్యాటిస్ అని ది గ్రేటెస్ట్ యుఎస్ డిఫెన్స్ స్టాఫ్ ఆయన కూడా ఈయన మీద వ్యతిరేక స్వరం అంటే ఇంకా అమెరికన్ పెంటగాన్‌లో ఈయన మీద వ్యతిరేకత ఉన్నట్టు అర్థమైపోతుంది. కాబట్టి ఇంకా హర్ముజ్ స్ట్రైట్ జోలికి ఈయన వెళ్ళడం లేదు. కాబట్టి ఈయన నాకు హర్ముజ్ స్ట్రైట్ జోలి నాకు అవసరం లేదు, కావాలంటే ఆయిల్ నా దగ్గర కొనుక్కోండి, లేవాలంటే మీరు వెళ్ళి హర్ముజ్ స్ట్రైట్ అటాక్ చేయమని నాటో దేశాలకు చెప్పడం అంటే అది నిజం అనుకోవచ్చు. రెండోది ఏంటంటే ఇక వారం రోజుల్లో యుద్ధం అయిపోబోతుందని ఆయన ఒకటి ప్రకటించాడు. ఎంతవరకు నిజమంటే ఎస్ అండి. ఇప్పుడు ఇరాన్ ఏంటంటే ఇరాన్ మీద అటాక్ చేస్తుంటే ఇరాన్ మీద ఒక సివియర్ అటాక్ జరిగితే ఇరాన్ కూడా అదే విధంగా ప్రతిస్పందిస్తుంది. కాబట్టి ఇక అమెరికాకి ఇరాన్ లొంగే పరిస్థితి ఎక్కడా కనపడడం లేదు. ఈవెన్ ఇజ్రాయెల్ కూడా ఇరాన్ లొంగే విధంగా ఎక్కడా కూడా కనపడడం లేదు. కాబట్టి ఇంక ఎంతకాలం 2, 3 సంవత్సరాల యుద్ధం చేసినా ఇరాన్ అదే ప్రతిఘటిస్తాయి. కాబట్టి అక్కడ సాధించేది ఏమీ లేదు. కాబట్టి మళ్ళీ చూస్తే ఇరాన్లో అణు కార్యక్రమం ఆగేలా లేదు. ఎందుకంటే 450 కిలోగ్రాములు యురేనియం ఎక్కడుందో కూడా అర్థం కావడంలా. దానికోసం యుఎస్ ఆర్మీని పంపితే స్పెషల్ ఆపరేషను వాళ్ళు మళ్ళీ తిరిగొచ్చే అవకాశం కూడా లేదని తెలుస్తుంది ఇరాన్లో. ఎందుకంటే అది అన్నిటికీ సంసిద్ధమై ఉంది. ఇదేదో నికోలస్ మడ్యూని వెనిజులాలో పట్టుకున్నది కాదు, ఏదో చిన్న దేశం కాదు. ఇరాన్ అన్నిటికీ సంసిద్ధమై ఉంది అక్కడ. తర్వాత చైనా, రష్యాలు సపోర్ట్ చేస్తున్నాయి. వాళ్ళ ఇంటెలిజెన్స్ అని, వాళ్ళ మిలిటరీ బైడు అని, తర్వాత యుఎస్ గ్లోనాస్ అని, ఇవన్నీ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఉన్నాయి. కాబట్టి అంత ఈజీ కాదు 450 కిలోగ్రాములు పట్టుకురావడం. ఒకవేళ 450 కిలోగ్రాములు నాశనం చేద్దామంటే ఆ బంకర్ బరస్ట్ బాంబ అక్కడ దాకా వెళ్ళదు. అది కూడా విఫలమైంది. కాబట్టి ఇరాన్ అణు కార్యక్రమాన్ని పూర్తిగా ఆపడం అసంభవం అనేది తెలుస్తుంది.
ఒకవేళ ఇరాన్‌లో ఉన్న న్యూక్లియర్ రియాక్టర్లు ఏదో చుట్టూరు పేలుస్తున్నారు. ఇప్పుడు ఇది బుషాహరు, ఫోర్డో తర్వాత ఈ నాటాంజ్‌లు అనేవి ఈ ఇజ్రాయెల్, ఈ అమెరికాలు పేలుస్తున్నాయి. కానీ ఒకవేళ అణు రియాక్టర్‌లను పూర్తిగా కోర్‌ను కూడా పేల్చేస్తే రేడియేషన్ లీక్ అవుతే ఇరాన్ అక్కడితో పోదండి. ఇరాన్ కూడా ఇజ్రాయెల్‌లో ఉన్న న్యూక్లియర్ రియాక్టర్ డిమోన్ అని పేల్చేస్తాయి. కాబట్టి మరి భయంకరమైన విధ్వంసం అనమాట ఇది. ఇక అమెరికా చరిత్రలో మాయనమచ్చ, ఇజ్రాయెల్ కూడా సర్వనాశనం అయిపోద్ది. ఎందుకంటే యూఎస్‌కి ఫోర్స్ ఉంటే, ఇజ్రాయెల్‌కి ఫోర్స్ ఉంటే ఇరాన్ కూడా ఫోర్స్ ఉపయోగిస్తుంది. కాబట్టి ఇరాన్‌ని అణచడం అనేది అసంభవం. కాబట్టి ఇరాన్‌తో ఏదో విధంగా పీస్ డీల్ కుదుర్చుకోవాలి. కాబట్టి ఒత్తిడి తెస్తున్నాడు అంతే ప్రెసిడెంట్ ఏదో డొనాల్డ్ ట్రంప్. కానీ ఆ ఒత్తిడికి ఇరాన్ కూడా లొంగేలా లేదు. కాబట్టి ఈ అమెరికా జల గుట్టు చప్పుడు కాకుండా నేను అనుకున్నది సాధించినప్పుడు డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నారు మనకి. అవును. ఏమని చెప్తున్నారు? ఇంక ఇరాన్‌లో నేను నాశనం చేయడానికి ఏమీ లేదు. 11,000 టార్గెట్‌లని సెంట్రల్ కమాండ్ చీఫ్ కూడా నేను చెప్తున్నారు అమెరికా ప్రెసిడెంట్‌తో పాటు. విజయం మేమేం సాధించామని యెస్ అండి. చెబుతున్నాడు. 11,000 ఇరానియన్ టార్గెట్‌లని మేము నాశనం చేశాం. తర్వాత వేల మందిని ఒక 6,000 మంది ఇరానియన్ చనిపోయారు. వందల మంది నేతలు, ఐఆర్‌జీసీ చీఫ్‌లు, ఆర్మీ కమాండర్‌లను చంపేసాం. నాయకత్వం కూడా లోపమొచ్చింది. తర్వాత అణు కార్యక్రమాన్ని చాలా వరకు నాశనం చేశాం. ఇరానియన్ నేవీ లేదిప్పుడు. నేవీ షిప్పులు ఎన్ని 110 షిప్పుల దాకా మేము ముంచేయడం జరిగింది నీటిలో. తర్వాత ఇరానియన్ ఎయిర్ ఫోర్స్ అంతా నాశనం చేశాం. కాబట్టి ఇరాన్‌లో అటాక్ చేయడానికి ఏమీ లేదు. ఇంకా ఆల్మోస్ట్ నాశనం అయిపోయింది. అది తెములుకోవడం కూడా కష్టమే. కాబట్టి మేము అనుకున్న లక్ష్యాలు ఛేదించేసాం అంటూ యూఎస్ సెంట్రల్ కమాండ్, ఆర్మీ, పెంటగాను, పీట్ హెగ్సెత్, ట్రంప్ చెప్పడం జరుగుతుందనమాట. అంటే ఏంటి? ఇరాన్ ఇక్కడ చూస్తే వాస్తవ పరిస్థితి ఏంటంటే ఇరాన్ అద్భుతంగా ప్రతిఘటిస్తుంది. ఈవెన్ F-35లను కూల్చేస్తుంది. యూఎస్ఎస్ అబ్రహం లింకన్, యూఎస్ఎస్ గెరాల్డ్ ఆర్ ఫోర్డ్‌లే అక్కడి అవును. నుంచి పరిగెట్టేలాగా అటాక్ చేస్తుంది. ఇప్పటికీ కూడా ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌లు నాశనం అయినాయి. ఇప్పటికీ మొత్తం గల్ఫ్‌లో ఉన్న 27 అమెరికన్ బేసెస్‌ని 7 గల్ఫ్ దేశాలని అటాక్ చేస్తుంది. ఇరాన్ ఎక్కడా లొంగలేదని అర్థమవుతుంది. తనకు తాను కాపాడుకోగలుగుతుంది. ఎంతమంది లీడర్లు చనిపోయినా నిజంగా చెప్పాలంటే ఇజ్రాయెల్, అమెరికా చాలా నాశనం చేసినాయి. కానీ ప్రతిఘటించే శక్తి సామర్థ్యాన్ని అలా కాపాడుకొని ప్రతిఘటిస్తూనే ఉండి ఇప్పటికి కూడా యూఎస్ డిస్కషన్ అన్నా నాకు వద్దని చెప్పగలిగే ధైర్యం ఉంది కాబట్టి ఇరాన్‌దే గెలుపు అనేది ఇక్కడ మనం చెప్పగలుగుతాం.